వెల్కమ్ టు అనిల్ ఫర్ మ్యాథ్స్. ఈరోజు జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లోని మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. అండ్ మీరందరు క్యూరియస్గా ఉన్నారని నాకు తెలుసు. సో స్టిల్ చాలామంది కీస్ పెడుతున్నారు, బట్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేయట్లేదు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే అన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేసేద్దాం మనం. సో వితౌట్ వేస్టింగ్ ద టైం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం మనం. సో వేరు క్వశ్చన్ పేపర్లలో వేరు క్వశ్చన్ నెంబర్స్తో వస్తున్నాయి కనుక డైరెక్ట్గా మనం క్వశ్చన్ చూసుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఆప్షన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ డిఏ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం మనం. సో ఈ క్వశ్చన్లో ఏమడిగాడంటే ఇక్కడ ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఇచ్చారనమాట. ప్రొడక్షన్ సేల్స్. సో దిస్ ఈజ్ ప్రొడక్షన్ అండ్ దిస్ ఈజ్ సేల్స్. ప్రొడక్షన్ అండ్ సేల్స్. సో నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఓవర్ ద గివెన్ 6 years పీరియడ్. సో ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ అడిగినప్పుడు అన్ని కాకుండా మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది మాత్రమే చూసుకోవాలి. సో ఇప్పుడు మనం అడిగింది డిఫరెన్స్. అండ్ ఎప్పుడు కూడా ప్రొడక్షన్ సేల్స్లో సేల్స్ ఎప్పుడు తక్కువ ఉన్నాయి, ప్రొడక్షన్ ఎప్పుడు ఎక్కువ ఉన్నాయి. సో డిఫరెన్స్ తీసుకుంటే ప్రతిసారి డిఫరెన్స్ తీసుకుంటే అయిపోద్ది డైరెక్ట్గా. సో డైరెక్ట్గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, సో ఇప్పుడు 2008 ఉంది, 2018 ఉంది. ఇక్కడ ఏముంది 1600, 1200. డిఫరెన్స్ ఎంత? 400. నెక్స్ట్ 2019లో డిఫరెన్స్ ఎంత? 400. నెక్స్ట్ 20కి వచ్చేసరికి 600 అయింది. నెక్స్ట్ ఇక్కడ 1600, ఇక్కడ 1000 అలా. సో ఇక్కడికి వచ్చేసరికి 2021కి వచ్చేసరికి 400 డిఫరెన్స్. నెక్స్ట్ 2022కి వచ్చేసరికి 200 డిఫరెన్స్. అండ్ 22కి వచ్చేసరికి 200 డిఫరెన్స్. 2023కి వచ్చేసరికి 400 డిఫరెన్స్. సో మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక 400, 400, 400, 400 4 times 1600 ప్లస్ 600, 2200 ప్లస్ 200, 2400. సో దిస్ ఈజ్ ఫర్ 6 years. నాకు యావరేజ్ కావాలి కాబట్టి బై 6 వేస్తే 400. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. సో 400 రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆప్షన్స్ వేరుగా ఉంటున్నాయి కాబట్టి యూ నీడ్ టు చెక్. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ఇన్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ ద రేషియో ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ అమౌంట్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఎ కంపెనీ ఓవర్ ద పీరియడ్ 2002 to 2005 ఈజ్ గివెన్. సో ఇక్కడ ఇచ్చాడు ఏది? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ రేషియో ఇచ్చాడు మనకి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ రేషియో ఇచ్చాడు. సో ఇక్కడ నన్ను ఏమడుగుతున్నానంటే ఏమి ఇచ్చాడంటే ఇక్కడ డాటాలో, సో ఇక్కడ అన్ని డాటా ఇచ్చారు మనం. వీ నీడ్ టు అబ్జర్వ్ దట్. అండ్ మనకి ఏది రిక్వైర్మెంటో అది మాత్రమే తీసుకుందాం. 2002లో ఇంపోర్ట్స్ 250 అన్నారు. ఇంపోర్ట్స్ 250 అన్నారు. వాల్యూ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఇయర్ 2002 అండ్ 2003 టుగెదర్ ఈజ్ 500 అన్నాడు. 500 crores అన్నారు. సో ఇప్పుడు నాకు ఇంపోర్ట్స్ 2003లో కావాలి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే 2002 ఫస్ట్ తీసుకుందాం. 2002 తీసుకుంటే 1.25. సో 1.25 అంటే అర్థం ఏంటి? పాయింట్ తీసేస్తే కింద 100. వాట్ డస్ ఇట్ మీన్ యాక్చువల్లీ? సో ఇంపోర్ట్ అనేది 125 parts ఉంటే ఎక్స్పోర్ట్ అనేది 100 parts ఉంటుంది. సో ఇక్కడ మనం చూద్దాం. ఇంపోర్ట్ అనేది ఇక్కడ 250 crores అన్నాడు. సో 125 అనేది 250 crores అయితే కనుక 100 అనేది ఏమవుతుంది? సో 125 డబల్ 250 కదా, 100 డబల్ 200. సో 200 అనేది ఇక్కడ ఎక్స్పోర్ట్. బట్ అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2022-23 కలిపి ఎక్స్పోర్ట్స్ ఎంత? ఇది ఎక్స్పోర్ట్స్ 2002 అండ్ 3 కలిపి ఎక్స్పోర్ట్స్ నాకు 500 అని ఇచ్చాడు. సో డిఫరెన్స్ ఎంత ఉంది? 300. సో వాట్ డస్ ఇట్ మీన్? సో ఎక్స్పోర్ట్ 2003లో ఎక్స్పోర్ట్స్ ఎంత? నాకు 300 crores. సో ఇప్పుడు నన్ను ఏమడుగుతున్నాడు? ఇంపోర్ట్స్ అడుగుతున్నాడు. సో 2003కి వచ్చేసరికి 2003లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ రేషియో ఏమి ఇచ్చాడు? 1.5. 1.5 అంటే అర్థం ఏంటి? పాయింట్ తీసేస్తే 10. 15/10. సో 10 parts అనేది 300 అయితే 1 part ఎంత అవుతుంది? 1 part 30. అండ్ మనకేం కావాలి? 15 parts కావాలి. సో 15 into 30 దట్ ఈస్ నథింగ్ బట్ 450. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ వేరే ఉండొచ్చు మీ దాంట్లో. 450 అనేది రైట్ ఆన్సర్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇన్ ఏ డిగ్రీ program of a college, the number of students who opted for only physics is twice the number of students who opted for chemistry. ఇక్కడ ఓన్లీ అనలేదు, వీ నీడ్ టు అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఓన్లీ ఫర్ కెమిస్ట్రీ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో దెన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ ఫిజిక్స్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ ఫిజిక్స్
అండ్ కెమిస్ట్రీ. సో ఇక్కడ మనకు ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఈ మధ్యలో ఉన్న పార్ట్ బోత్ అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే మనకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బోత్తోని కంపేర్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఇక్కడ సింపుల్గా నేను బోత్కి 1 అని తీసుకుంటున్నా. ఎన్నైనా తీసుకోవచ్చు, యువర్ విష్. మీరు 10 తీసుకొని చేయండి, 100 తీసుకొని చేయండి, యుల్ గెట్ ద ఆన్సర్. సో నేను బోత్ 1 అని అనుకుంటే కనుక అకార్డింగ్ టు యువర్ గివెన్ డాటా, సో the number of students who opted for only chemistry is twice the number of students who opted for both physics and chemistry. So physics and chemistry 1 అయితే నాకు ఓన్లీ కెమిస్ట్రీ ఎన్ని కావాలి, డబుల్ ట్వైస్ కావాలి, అంటే 2 అనమాట. అండ్ నెక్స్ట్ అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్, the number of students opted for only physics is twice the number of students who opted for chemistry. సో కెమిస్ట్రీకి మొత్తం ఎంతమంది అయ్యారు, నాకు 1 + 2 3 అయ్యారు. సో ఫిజిక్స్కి ఎంత అంటున్నాడు, ఓన్లీ ఫిజిక్స్కి దీనికి ట్వైస్ అంటున్నాడు. సో 3కి డబుల్ అంటే ఎంత, 6. అండ్ వాట్ ఈస్ యువర్ ఫైనల్ క్వశ్చన్, దెన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ ఫిజిక్స్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫస్ట్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎంత, 1. నాకు దీన్ని ఎవరితో కంపేర్ చేయాలి, నేను ఆప్టెడ్ ఫర్ ఫిజిక్స్, ఇక్కడ ఓన్లీ ఫిజిక్స్ అనలేదు, ఫిజిక్స్ అన్నాడు. ఫిజిక్స్ అంటే 6 + 1 7. సో ఇక్కడ ఇది 1, ఇది 7. హౌ మెనీ టైమ్స్, 7 టైమ్స్. సో నా దాంట్లో ఆప్షన్ 1. సో 7 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనము ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన టీఎస్పిఎస్సి ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్ అప్పుడు వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ యూపీఎస్సి CSATలో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ సేమ్ అప్పుడు కూడా 0 to 9 అనలేదు అప్పుడు, కాకపోతే 1 to 9 అన్నారు. సో ఇక్కడ ABC 9, CAB 8B, వీటి రెండింటిని యాడ్ చేస్తే నాకు B29 2C అని రావాలి. సో ఇక్కడ నాకు సింపుల్ థింగ్ ఏంటంటే, సో ఎక్కడ మనకి ఈజీ క్లూ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్. అండ్ ఇక్కడ చూద్దాం, ఏ కలిపితే నాకు 2 రావాలి. సో ఇక్కడ 2 వచ్చేసింది, మరి ఇక్కడ ఉంది, ఇక్కడ నాకు సేమ్ రావాలి. సేమ్ కాకుండా నాకు ఇక్కడ C ఉంది, ఇక్కడ B ఉంది, వేరు ఉన్నాయి. సో అండ్ ఇక్కడ డిఫరెంట్ డిజిట్స్ అన్నాడు. సో వేరు ఉన్నాయనంటే ఇక్కడ నాకు ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు క్యారీ రావాలి. అంటే క్యారీ నాకు ఎంత వచ్చే ఛాన్స్ ఉంది, 1 వచ్చే ఛాన్స్ ఉంది. నేను A = 6 అని తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, నాకు 6 యాడ్ చేస్తే ఏమైంది, 12 అయింది. అప్పుడు క్యారీ 1 అవుతుంది. కాబట్టి సో ఇది నేను 2 తీసేసుకుంటున్నా. నెక్స్ట్ BB 9 కావాలి. BB నాకు 9 ఎప్పుడు అవుతుంది నాకు, సో సింప్లీ ఇక్కడ కూడా సో ఇప్పుడు 4 పెట్టాను అనుకో 8 అవుతుంది. బట్ నాకు క్యారీ ఉన్నట్టే కదా. సో కాబట్టి నేను ఇక్కడ దీన్ని బీని నేను 4 and 4 అని తీసుకుంటున్నా. 4 and 4. సో క్యారీ 1 ఉందని అర్థం, కాబట్టి ఇక్కడ 9 వచ్చింది. నెక్స్ట్ B ఇక్కడ నాకు 9 ఉంటే, B ఇక్కడ నాకు 4 ఉంటే ఆటోమేటిక్గా నాకు C ఎంత ఉండాలి, 3 ఉండాలి. ఇప్పుడు చెక్ చేద్దాం, ఇది 3, ఇది 8, 3 + 8 11 అవుతుంది కదా మరి. బట్ ఇక్కడ చూద్దాం మళ్ళీ 9 లాస్ట్ డిజిట్ చెక్ చేస్తున్నా. B వాల్యూ మనం ఎంత అనుకున్నాం, 4. సో 9 + 4 ఎంత, 13. ఇక్కడ C రెండు సేమ్ వచ్చినాయి కదా, సేమ్ వచ్చినాయి. నెక్స్ట్ ఈ క్యారీ 1 ఉంది. ఇప్పుడు ఇవి యాడ్ చేస్తే నాకు ఎంత అయింది, 12 అయింది, రైట్. ఇక్కడ క్యారీ వచ్చేసింది. సో సెట్ అయిపోయింది. సో B వాల్యూ ఎంత నాకు 4 అండ్ C వాల్యూ ఎంత 3. ఇవి మనకు వచ్చిన డాటా. అండ్ దీని నుంచి మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి లేదు. ఇక్కడ ఏమంటున్నానంటే A + B - C, A + B - C. సో 6 + 4 10, 10 - 3, 10 - 3 ఎంత, 7. సో 7 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అన్నాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, 7 ఎప్పుడు ఈక్వల్ టు 7 అవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. అండ్ నెక్స్ట్ 2A, 2 × A అంటే ఎంత, 2 × 6 12. అండ్ 3B, 3 × 4. సో 3 × 4 12, రెండింటి మైనస్ చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది. బట్ 4C, 4 × 3 12. సో లెస్ దెన్ అన్నాడు. సో ఈ వాల్యూ లెస్ దెన్ ఇది అన్నాడు, కాబట్టి 0 > 12 కరెక్టే కదా. సో ఆప్షన్ 2 అనేది రైట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఒక పై చార్ట్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. సో సింపుల్గా డిఫరెంట్ వెజిటేబుల్స్ ఇన్ ఏ షాప్ అని ఇచ్చేసి ఒక పై చార్ట్ ఇచ్చాడు అండ్ పర్సంటేజెస్లో ఇచ్చాడు, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే ద సమ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ పంకిన్ అండ్ డ్రమ్ స్టిక్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ క్యాబేజ్ అన్నాడు. సో పంకిన్స్ ఎంత, పంకిన్స్ 15%, డ్రమ్ స్టిక్స్ 10%, రెండింటిని యాడ్ చేస్తే 25 అయింది. క్యాబేజ్ ఎంత, 25. సో వాడు చెప్పింది కరెక్టే కదా. సో స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ పీపుల్ ఆర్ బయింగ్ బీన్స్ మోర్ దెన్ క్యాబేజ్. సో క్యాబేజ్ కంటే బీన్స్ ఎక్కువ కొంటున్నారు అంటున్నాడు. ఈజ్ ఇట్ కరెక్ట్,
కాదు, బీన్స్ తక్కువ కొంటున్నారు. క్యాబేజ్ 25% అయితే బీన్స్ 20%, కాబట్టి స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, పొటాటోస్ ఆర్ ద బెస్ట్ సెల్లింగ్ వెజిటబుల్స్ ఇన్ ద షాప్. పొటాటోస్ 30%, ఇదే కదా హైయెస్ట్, రైట్. నెక్స్ట్, పొటాటోస్ అండ్ బీన్స్ కలెక్టివ్లీ అకౌంట్ ఫర్ ద హాఫ్ ఆఫ్ ద టోటల్ సేల్స్. సో పొటాటోస్ అండ్ బీన్స్ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అయింది, 50. సో 50% అంటే హాఫ్, కరెక్టే కదా. సో ఏసీడి ఇందులో ఆప్షన్ 4. సో ఏసీడి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్, వీ నీడ్ టు అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఈ స్టేట్మెంట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాయా లేవా అవి అని అడుగుతున్నాను అనమాట. సో అదేంటనంటే ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు, ఎక్స్ అనేది 0 అవ్వద్దు. అండ్ XY ఈజ్ గ్రేటర్ దెన్ XQ అన్నాడు. సో ఈ రెండిట్లలో నేను ఏం చేయొచ్చు, ఎక్స్ క్యాన్సిల్ చేసేసిన. నెక్స్ట్ ఏం మిగిలింది నాకు, Y లెస్ దెన్ Q అనేది మిగిలింది. నాకు ఏం కావాలి, Yకి Xకి కంపారిజన్ కావాలి. నాకు ఈ Yకి X కంపారిజన్ ఇక్కడ నుంచి వచ్చిందా, రాలేదు. సో ఈ స్టేట్మెంట్తో నేనేం చేయలేను. నెక్స్ట్ L/Y లెస్ దెన్ X/Y అన్నాడు. ఇక్కడ Y క్యాన్సిల్ అయిపోతే L లెస్ దెన్ X వచ్చేసింది. సో ఇక్కడ నుంచి నాకు Lకి Yకి అన్నది Y ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పిండు, అంతేగాని నాకు Lకి Yకి రిలేషన్షిప్ లేదు. ఇక్కడ నుంచి నేను Xకి Yకి రిలేషన్షిప్ అనుకోవచ్చా, లేదు. ఈ రెండింటి నుంచి ఏమైనా అనుకోవచ్చా, నో. సో నైదర్ 1 nor 2 ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. ఎందుకనంటే ఇది చాలామంది ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, ఎక్స్ ఉంది, వై ఉంది అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఇక్కడ ఏమన్నానంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై. సో నీకు నచ్చింది తీసుకో, నీకు నచ్చిన వాల్యూస్ ఫర్ ఎక్స్ అండ్ వై తీసుకున్నా యూ నీడ్ టు గెట్ ద ఆన్సర్. అండ్ ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అన్నాడు కాబట్టి, అండ్ ఇక్కడ అన్ని పర్సంటేజ్ కనబడుతున్నాయి కదా. సో అదేదో 100 మల్టిపుల్స్లో తీసుకుంటే ఈజీ అయిపోద్ది. సో నేను ఏమంటున్నా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 200 అని తీసుకుంటున్నా, వై ఈజ్ ఈక్వల్స్ టు 100 అని తీసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఏ వాల్యూ ఏమవుతుంది, 20% ఆఫ్ 200, ఎక్స్ అంటే 200 అనుకున్నాను కదా, ప్లస్ 80% ఆఫ్ 100. ఎప్పుడైనా సరే పర్సంటేజ్ 100 క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ పర్సంటేజ్కి జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 40 + 80 వాల్యూ ఎంత వచ్చింది నాకు, 120. ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ బి వాల్యూ కావాలి నాకు. బి వాల్యూ కావాలంటే ఏమైంది, 70% ఆఫ్ 200 ప్లస్ 30% ఆఫ్ 100. ఇప్పుడు ఏం చేస్తున్నావు, పర్సంటేజ్కి జీరోస్ క్యాన్సిల్. సో 72 టైమ్స్ 140 ప్లస్ 30, 140 ప్లస్ 30, సో 170, రైట్. సో ఇక్కడ ఏ వాల్యూ తెలిసింది మనకి, బి వాల్యూ తెలిసింది. సో 120, 170. ఇక్కడైతే నా క్వశ్చన్ ఏంటి, కే పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ బి మైనస్ ఏ. అంటే ఇప్పుడు నాకు కే వాల్యూ అనుకోవాలి, అంటే ఎక్స్ మైనస్ వై అనేది బి మైనస్ వైలో ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. సో బి మైనస్ ఏ, బి వాల్యూ 170, ఏ వాల్యూ 120. 170 మైనస్ 120 అంటే ఎంత, 50 వచ్చేసింది. అండ్ ఎక్స్ మైనస్ వై 200 మైనస్ 100 ఎంత, 100. సో 50 అనేది 100లో ఎంత పర్సెంట్, 50%. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 50 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ DI క్వశ్చన్. A club has 2,780 members belong to the various professions whose details are given in the following table అని చెప్పేసి ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు, ఎంతమంది ఉన్నారో ఇచ్చాడు. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇచ్చాడు, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, ప్రొఫెసర్స్. సో ఇప్పుడు నన్ను ఏమంటున్నానంటే డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అంటున్నాడు. సో డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అని అంటే టోటల్ మేల్ ఎంతమంది ఉన్నారు, టోటల్ ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, ఇందులో నుంచి తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏది పెద్ద ఉంటే దాంట్లోంచి చిన్నది తీసేయాలి. బట్ ఇక్కడ నాకు ఏంటనంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మేల్ ఫీమేల్లో ఇది 3 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 1 ఉంది, 5, 4, 3. సో అన్నిట్లలో ఫీమేల్ తక్కువ ఉన్నారు. సో బై డిఫాల్ట్గా నాకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతో తీసుకుంటే నాకు అయిపోద్ది. సో 3 + 2 టోటల్ హౌ మెనీ పార్ట్స్, 5 పార్ట్స్. నాకు డిఫరెన్స్ ఎంత ఉంది, 1 పార్ట్. సో 750/5. సో దట్ ఈస్ నథింగ్ బట్ హౌ మెనీ టైమ్స్, 15 టైమ్స్. సో 150 అనమాట. 150 ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఫర్ డాక్టర్స్. నెక్స్ట్ ఇక్కడ 4 + 1 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ వాల్యూ 990 అయితే డిఫరెన్స్ ఎంత, 3 పార్ట్స్ వాల్యూ ఎంత. సో 5 పార్ట్స్ వాల్యూ 990 అయితే 1 పార్ట్ ఎంత, 1 పార్ట్ వాల్యూ ఈజ్ 198. 99 డబుల్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇది ఇంటూ 3 టైమ్స్, 3 4 24
3 9 times 27, 29, 3 plus 2 5. అండ్ నెక్స్ట్ 270 లాయర్స్ ఉన్నారు, దాంట్లో 5 4 టోటల్ 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ 270 అయితే డిఫరెన్స్ ఎంత ఉంది? 1 పార్ట్ వాల్యూ ఎంత? సో 270/9 దట్ ఈస్ నథింగ్ బట్ 30. అండ్ నెక్స్ట్ ప్రొఫెసర్స్ 770 మెంబర్స్ ఉన్నారు, టోటల్ పార్ట్స్ 7 పార్ట్స్ వాల్యూ 770 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? 110. నాకు డిఫరెన్స్ 1 కదా, కాబట్టి 110. సో యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 4. అఫ్ కోర్స్ ఇలా చూసినప్పుడు యూనిట్ డిజిట్ని బట్టి ఆన్సర్ పెట్టవచ్చు, బట్ అఫ్ కోర్స్ మనం చేసాం కాబట్టి వీ నీడ్ టు సాల్వ్. సో 10 18 8. సో 884 అనేది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఉంది. ఎప్పుడైనా సరే నెంబర్ సిరీస్ ఎగ్జామ్లో ఉన్నప్పుడైతే ఐ సజెస్ట్ యూ దట్ 1 minute సాల్వ్ చేయగలిగితే చేయండి, లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే దాని కొరకే టైం వేస్ట్ చేసుకుంటే ఆ లాజిక్ రాకపోతే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. సో డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 2 ఉంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫస్ట్ డిఫరెన్స్ చెక్ చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది? 12 ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది? 20 ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది? ఇంకొక 45 వేస్తే 90. సో 45 + 11, సో 56 ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది? 80 ఉంది. రైట్. సో దీన్ని వేరువేరుగా చూసుకోవచ్చు దీన్ని కూడా. సో ఇది 1 స్క్వేర్ + 1, 2 స్క్వేర్ + 2, 2 స్క్వేర్ + 2 అవుతుందా? 4 + 2 నో. 3 స్క్వేర్ + 3, సో 9 + 3 12. 4 స్క్వేర్ + 4, సో 16 + 4 20 అవుతుంది. 5 స్క్వేర్ + 5, 1 3 4 25 + 5 సారీ, రైట్. 7 స్క్వేర్ + 7, సో 49 + 7 56. ఓకే, సారీ, ద డిఫరెన్స్ ఈజ్ 90 హియర్. సో ఇదేంటి? 8 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ + 9, 9 స్క్వేర్ ఈజ్ 81 + 1 9 90. సార్ నేను ఇలా చేయకుండా కూడా ఆన్సర్ వచ్చిందని అంటే రావచ్చు. ఎందుకనంటే సో దీంట్లో ఇప్పుడు నేను 3 కామన్ తీసాను అనుకో, ఏమవుతుంది? 3 కామన్ తీస్తే 3 + 1 అంటే అర్థం ఏంటి? 3 × 4. ఇక్కడ 4 కామన్ తీస్తే ఏమవుతుంది? 4 × 5. సో మీకు లాజిక్ ఇట్లా కూడా ఉండొచ్చు. 1 × 2, 3 × 4, 4 × 5, రైట్. 6 × 7, నెక్స్ట్ 8 సారీ 7 8 56 అండ్ 9 10 times 90 ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఫైనల్గా మీకు ఆన్సర్ 323 అనేది ఆన్సర్ అవుతుంది. సారీ, ఇక్కడ డిఫరెన్స్ 30 కదా, 30 డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ 5 6. సో ఇక్కడ లాజిక్ మిస్ అవుతుందని చూస్తున్నా. సో 11 × 12 చూసుకున్న 132, సారీ 132. అదర్వైజ్ వీ కెన్ టేక్ 11 స్క్వేర్ + 11, సో 132 యాడ్ చేస్తే నాకు 323 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఒక నెంబర్ అనాలజీ క్వశ్చన్ వచ్చేది, దీన్ని చూద్దాం. సో దీంట్లో 2209 ఇచ్చాడు, 784 ఇచ్చాడు, 15 ఇచ్చాడు, 3249 ఇచ్చాడు, 1444 ఇచ్చాడు, 19 ఇచ్చాడు. సో ఇక్కడ ఏం లేదు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే నాకు అది 95తో డివైడ్ చేస్తే నాకు 15 వస్తుంది అనమాట. సో వాట్ డస్ ఇట్ మీన్? ఈ నెంబర్ని 95తో మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో, సో అది నాకు దీనికి మధ్య డిఫరెన్స్ అవ్వాలి. సో ఇఫ్ యూ చెక్ ఫర్ ఇట్, సో 100 times అయితే ఏమవుతుంది? 1300 అయ్యేది. 1300 100 times అయితే, సో అందులో నుంచి ఇంకొక 5 తీసేయాలి, 65 తీసేద్దాం, అంతే కదా. 13 5 times 65. సో డిఫరెన్స్ ఎంత ఇప్పుడు? 1235. సో ఇది దేనికి మధ్య డిఫరెన్స్ రావాలి? నాకు 2289కి దీనికి మధ్య డిఫరెన్స్ రావాలి. సో ఎంత ఇది? 4 5 2 3 3254. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 3254. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇంగ్లీషు, హిందీ అండ్ తెలుగు మూడింటి మీద మనకి ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చాడనమాట. యాక్చువల్లీ వెన్ డయాగ్రామ్. సో దీంట్లో ఇప్పుడు ఏమనుకోవాలి నేను? ఇది ఇంగ్లీషు, ఇది హిందీ అండ్ ఇది తెలుగు. సో అక్కడ టోటల్ ఇచ్చాడా లేకపోతే ఓన్లీ ఇచ్చాడా దీన్ని అబ్జర్వ్ చేస్తూ చేయాలి మనం. సో ఇంగ్లీష్ టోటల్ ఇంగ్లీషు 27 members, టోటల్ హిందీ 29, టోటల్ తెలుగు 25 members పాస్ అయిన వాళ్ళు, రైట్.
అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే 10 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అన్నాడు. సో ఇంగ్లీష్ అండ్ హిందీ టోటల్ 10 స్టూడెంట్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ కాదు 10 స్టూడెంట్స్ రాయాల్సింది, అవుట్ సైడ్ రాసుకుందాం. ఎందుకు, ఇది మొత్తం 10 అనమాట, దట్ ఈస్ ద మీనింగ్. నెక్స్ట్ ఏమన్నాడు, 8 స్టూడెంట్స్ హిందీ అండ్ తెలుగు 8 స్టూడెంట్స్. నెక్స్ట్ 6 స్టూడెంట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అనమాట. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, అన్నిట్లలో ఈక్వల్గా ఎలోన్ సబ్జెక్ట్ ఈచ్ సబ్జెక్ట్ ఎలోన్ అన్నాడు. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఈక్వల్గా పాస్ అయ్యారు, ఓన్లీ సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు. సో వాళ్ళు ఎంతమంది అంటే వీడు 15, వీడు 15, వీళ్ళు కూడా 15 అనమాట. నెక్స్ట్ ఏమన్నాడు, టోటల్ స్టూడెంట్స్ 70 మెంబర్స్ అన్నాడు, 70 స్టూడెంట్స్ అన్నారు. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనకి ఈ మధ్యలో ఉన్న వాల్యూ కావాలి. సో దీని కొరకు మనము సింపుల్, వీటికంటే అయితే తక్కువ ఉండడానికి అవకాశం ఉంది కదా. సో 10, 6, 8 వీటికంటే తక్కువ ఉండాలి కంపల్సరీ. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ నేను తీసుకుంటున్నా. సో 4 ఇక్కడ నేను తీసుకుంటున్నా, అది కూడా ఆప్షన్స్లో నుంచి తీసుకుంటే బెటర్. సో ఇది 4 తీసుకుంటే బై డిఫాల్ట్ ఇది 6 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది రిమైనింగ్ 4 అవుతుంది. సో ఇలా తీసుకున్న తర్వాత వీ నీడ్ టు చెక్. సో ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు కరెక్ట్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు అన్నిటిని యాడ్ చేస్తే నాకు ఎంత రావాలి, సో టోటల్ 27 రావాలి. సో 15 + 6 + 4 + 2, సో 6 + 6 12, 12 + 15 27 సాటిస్ఫై అవుతుంది. అట్లా అన్ని చెక్ చేయండి, అన్నిటికీ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ అనమాట. సో ఇక్కడ నేను ఏంది పాస్డ్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్ ఈజ్ 4. సో నాకు సికి 5 రావాలి. సో మిగతా కూడా చెక్ చేసి చూడండి, కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2, దీంట్లో అయితే ఆప్షన్ 2. సో A4 B1 C5 D2, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ నెంబర్ అనాలజీ క్వశ్చన్కి వద్దాం. సో సింపుల్ క్వశ్చన్ ఇది. సో 2, 3, 5, 5, 7, 11 ఇది ఏ ఫార్మాట్లో ఉందో అలానే నాకు ఇక్కడ 11, 13, 17 అయితే నెక్స్ట్ 3 నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 2, 3, 5, 7, 11, 13, 17 ఆల్ దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రధాన సంఖ్యలు. సో ప్రధాన సంఖ్యలో ఇక్కడ ఏంటి రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ లాస్ట్ వచ్చిన దాంతో మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ కూడా ఏంటి లాస్ట్ వచ్చిన దాంతో మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. 17, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 19, నెక్స్ట్ 21 ఉందా లేదు, 21 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో 23. సో 17, 19, 23 ఎక్కడ ఉంది, ఆప్షన్ 4. సో 17, 19, 23 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొక డైస్ క్వశ్చన్ ఇచ్చాడు, కొంచెం సింపుల్గా ఇచ్చాడు అండ్ డిఫరెంట్ ఇచ్చాడు కొంచెం. సో ఒక డైస్ యొక్క డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చాడు మనకి. ఆ పొజిషన్స్ చూసి అండ్ ఇక్కడ సింబల్స్ ఇవ్వలేదు, ఇంకా 1, 2, 3, 4, 5, 6 ఇచ్చాడు కాబట్టి ఇంకా చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇఫ్ ద డైస్ ఈజ్ ఓపెన్ అయితే కనుక దేనిలాగా ఉంటుంది ఇక్కడ సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే సో ఐదర్ రాంగ్ని ఎలిమినేట్ చేసుకుంటూ పోవడమా లేకపోతే కరెక్ట్ ఏది వస్తుందా అని చెక్ చేయడమా చూడాలి. సో ఇక్కడ 1, 2, 3 ఇవన్నీ నాకు ఏది అడ్జసెంట్లో ఉన్నాయి. సో 1, 2, 3 అడ్జసెంట్లో ఉన్నాయి కదా. నెక్స్ట్ వీటిని కూడా ఇప్పుడు 1, 2, 3 అడ్జసెంట్లో ఉన్నాయి. నెక్స్ట్ 1, 2, 4 అడ్జసెంట్లో రావాలి. 1, 2, 4 అడ్జసెంట్లో ఉన్నాయి. నెక్స్ట్ 4, 5, 6 కూడా అడ్జసెంట్లో రావాలి. 4, 5, 6 ఆప్షన్ ఉందా లేదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 1కి ఆపోజిట్లో 3 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నాకు 1 అడ్జసెంట్లో ఉంది ఇక్కడ. సో ఇది పాసిబుల్ అవుతుందా, ఇది అవ్వదు. ఒక్కసారి మనకు ఆన్సర్ కనబడిందని అంటే పక్కన పెట్టేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ 2కి 1, 6, 4 అన్నాడు కదా. సో 1, 6 పక్కన వస్తుంది, 1, 6, 4 ఓకే. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు 4, 5, 6. సో 4, 5 4కి ఆపోజిట్లో 5 ఉంది. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఇది ఉంటుంది, దీనికి ఆపోజిట్లో ఇది ఉంటుంది, దీనికి ఆపోజిట్లో ఇది ఉంటుంది. సో ఆపోజిట్లో వచ్చేసింది కాబట్టి ఇది పాసిబుల్ కాదు. ఎందుకు ఇక్కడ 4, 5, 6 అనేది మనకి అడ్జసెంట్లో ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ 1, 2, 3 అడ్జసెంట్ అన్నాడు, వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 1, 2, 4 అడ్జసెంట్ వచ్చేసింది. 4, 5, 6 ఇది కూడా అడ్జసెంట్ వచ్చేసింది. 1, 6, 4 1, 6, 4 ఇది కూడా వచ్చేసింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇంకా డౌట్ ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎందుకు రాంగ్ అవుతుందో కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు ఏంటి 4, 5, 6 అడ్జసెంట్ ఓకే. 1, 2, 3 రైట్, 1, 2, 3 ఇది కూడా అడ్జసెంట్ ఓకే. నెక్స్ట్ 1, 2, 4 ఇక్కడ 2కు 4 ఇవి రెండు నాకు ఇక్కడ అడ్జసెంట్లో ఉన్నాయి, బట్ ఇక్కడ మాత్రం ఆపోజిట్లో వచ్చింది కాబట్టి ఇది రాంగ్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 3.
రైట్. ఫాస్ట్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ద థింగ్ హియర్ ఇట్ ఈస్, తర్వాత ఎవరైనా ఈ వీడియోస్ మళ్ళీ చూసుకున్నా కూడా వేరే ఎగ్జామ్స్కి యూటిలైజ్ అయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో 6 పర్సన్స్ సెట్టింగ్ అరేంజ్మెంట్ ఒకటి ఇచ్చాడు. 6 పర్సన్స్ PQRSTU ఆ సెట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అన్నాడు. ఇక్కడ PQR ఏమో ఫేసింగ్ సెంటర్ అన్నాడు. నెక్స్ట్ అదర్ 3 ఏమో బ్యాక్, ఐ మీన్ అవుట్ సైడ్ ద సెంటర్ అన్నారు. నెక్స్ట్ ఇంకేమన్నాడు, సో ఇప్పుడు మనం ఇలా తీసుకుందాం 6 మెంబర్స్ని. సో ఇక్కడ P సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P అనేవాడు ఇక్కడ ఇన్సైడ్ ఉన్నాడు. సో ఎందుకు మనం ఇప్పుడు ఇన్సైడ్ అవుట్ సైడ్ చెక్ చేయాలంటే వాడికి లెఫ్ట్ ఏంటి రైట్ ఏంటి తెలియడం కోసం. ఇప్పుడు ఇన్సైడ్ చూసినప్పుడు నేను లెఫ్ట్ని చెక్ చేయాలి. సో సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P ఈజ్ ద వన్ ఆపోజిట్ టు U. సో సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P అంటే ఇక్కడ ఈ పొజిషన్, దీనికి ఆపోజిట్లో ఉన్నవాడు U అంట. అండ్ మనకు తెలుసు PQR మాత్రమే ఇన్సైడ్, సో వీడు అవుట్ సైడ్ కదా, రైట్. నెక్స్ట్ T ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ U. సో వీడికి లెఫ్ట్లో సెకండ్లో T ఉండాలి. సో ఇక్కడ T వచ్చేయాలి. అండ్ ఇంకా కంటిన్యూషన్ ఏమి ఇచ్చాడు, అండ్ ఆపోజిట్ టు P, ఆటోమేటిక్గా Pకి ఆపోజిట్లో వచ్చేసింది కదా, రైట్. అండ్ వీడు కూడా అవుట్ సైడ్ ఫేసింగ్. నెక్స్ట్ T అండ్ S ఆర్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ Q. సో ఇక్కడ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ Q కావాలి అంటే అర్థమైంది, Q మధ్యలో ఉండాలి, నాకు TS అనేది ఐ మీన్ TQS ఆ ఫార్మేట్లో రావాలి. సో TQS రావడం ఇక్కడ U ఉంది ఆల్రెడీ, కాబట్టి ఇంకొక ఆప్షన్ నాకు ఇక్కడ ఉంది. సో పక్క ఇక్కడ నాకు S ఉండాలి. క్లియర్. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, దెన్ హూ ఈ సిట్టింగ్ ఆపోజిట్ టు ద R. సో ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసినాయి, ఇంకా మిగిలింది R ఒకటే. సో ఇక్కడ TQS కదా, TQS, రైట్. సో నాకు ఆర్కి ఆపోజిట్లో ఉంది ఏందని అడుగుతున్నాడు, ఆపోజిట్ టు R S ఉండాలి. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక డైరెక్షన్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. రాహుల్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ హిస్ హౌస్ టువర్డ్స్ ప్లే గ్రౌండ్ విచ్ ఈస్ 200 meters అవే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈస్ట్ ఫ్రమ్ హిస్ హౌస్ ఆఫ్టర్ వాకింగ్ 60 meters. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, 60 meters ట్రావెల్ చేశాడు. ఈ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్ 20 meters. లెఫ్ట్ ఇటు వస్తున్నాడు కదా, లెఫ్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇలా తీసుకుంటే ఒకేసారి ఎప్పుడైనా అలానే తీసుకుంటే బెటర్, మ్యాప్ లాగా. నెక్స్ట్ హీ దెన్ టర్న్స్ ఇట్ రైట్, హిజ్ రైట్. సో రైట్లో ట్రావెల్ చేశాడు, ఎంత 40. అగైన్ ఈ టర్న్స్ రైట్, మళ్ళీ రైట్ తీసుకొని 40 వెళ్ళాడు. ఇక్కడ 20 ఇచ్చాడు కాబట్టి 40 దూరం రాసుకున్నాం. ఆఫ్టర్ దట్ హీ టర్న్స్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ వచ్చేసి 20. అండ్ ఫైనల్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ 20, మళ్ళీ ఒక 20. సో ఇక్కడికి స్ట్రైట్ లైన్లో వచ్చేసాడు అనమాట, రైట్. అండ్ ఇక్కడ ఒక P అనే పాయింట్ దగ్గరకు వచ్చేసాడు. Then what is the ratio between the distance yet to be travelled along the straight road to reach the playground? సో ఇన్ ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు ప్లేగ్రౌండ్కి ఎంత డిస్టెన్స్ ఉందంట, 200 meters. సో స్ట్రైట్ లైన్లో. సో ఇప్పుడు 60 + 40, 100 అయిపోయింది, +40 +20 ఇక్కడి నుంచి ఇక్కడికి. సో 120 అయిపోయింది వాడు ట్రావెల్ చేసింది. సో ఇంకెంత ట్రావెల్ చేయాలి వాడు, 80 meters ట్రావెల్ చేయాలి, 80 meters ట్రావెల్ చేయాలి. దీనికి ఇంకో దానికి రేషియో కావాలి. దేనికి రేషియో కావాలి, అండ్ ద టోటల్ డిస్టెన్స్ వాకుడ్ డ్యూరింగ్ ట్రావెలింగ్ ఇన్ రీచింగ్ ద పాయింట్ P. ఈ పాయింట్ P దగ్గరికి వచ్చేదానికి వాడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడో అది మొత్తం కావాలి అన్నాడు. సో స్ట్రైట్ లైన్లో కాదు, కంప్లీట్గా తీసుకోవాలి. సో 60 + 20 80 + 20 120 + 40 160 180 200 ఈ రెండింటికి రేషియో కావాలి నాకు. 0 గెట్ క్యాన్సల్, 4 2 times 4 5 times 2:5 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చనే, బట్ ఎలా సాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే కనుక కొన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దాంతో మనకు టైం సేవ్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. SELECT అది TIUUBD అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటూ పోవాలి. సో బేసిక్గా నేను ఎలా చెక్ చేశాను అంటే, సో కొన్ని ఎలిమినేషన్ చేయడం కొరకు ట్రై చేశాను, అప్పుడు కొంచెం ఈజీ అయింది. సో ఇప్పుడైతే చూద్దాం. S కాస్త T అయింది, PQRST, S తర్వాత T, సో F తర్వాత G. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నువ్వు మనం ఇవన్నీ డీకోడ్ చేయకంటే ముందు GSA అనేది కామన్గా ఇచ్చేసిండు వాడు. అంటే ఫస్ట్ 3 letersకి వాడు అన్నిట్లలో సేమ్ ఇచ్చేసిండు. సో బై డిఫాల్ట్గా నువ్వు అది కనుక్కోవాల్సిన పని లేదు. ఇంకా లాస్ట్ 3 మనం అనుకోవాల్సింది. ఇక్కడ ECT కాస్త ఏమైంది, UBD అయింది. సో ఈ నుంచి Uకి, సో ఇది 5 ఇది 21 అంటే ఎంత అయింది, +16. ఇది 3 ఇది 2, సో -1 అందామా, చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇది 20 ఇది
4 ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం వచ్చింది, వీ నీడ్ టు చెక్. సో -16 అన్నామా, సో మిగతా వాటితో కంపేర్ చేస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా +16 అన్నాడు కదా, ఈ ప్లస్ యూ. సో ఇక్కడ ఎంకి +16 కావాలి. ఎం అంటే ఎంత, పొజిషన్ 13. 13 + 16 అంటే ఎంత, 29. సో 29th లెటర్ లేదు కదా, రైట్. సో 26 లెటర్స్ అయిపోయినాయి. 27th లెటర్ ఏంటి, మళ్ళీ ఏ. 28th బి, అంటే మళ్ళీ 3 అనమాట, సి. సో ఇక్కడ నాకు ఇక్కడ సి రావాలి. సో సి ఇది ఒక దాంట్లో లేదు, మిగతా 3 ఉంది. సి నెక్స్ట్ లెటర్ ఏంటి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే జస్ట్ -1 కదా. సో ఏకి -1 చేస్తే ఏమవుతుంది, ఏ అనేది మన ఫస్ట్ లెటర్, దాని -1 అంటే బ్యాక్ వెళ్ళాలి మళ్ళీ, అంటే జెడ్ రావాలి. సో సి రావాలి, తర్వాత జెడ్ రావాలి, సిజెడ్ఈ ఉంది, సిజెడ్డి ఉంది. సో ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ రెండిట్లలో మనకి ఏదన్నా చూడాలి. సో ఇక్కడ టీ ఉంది, డి. ఆల్రెడీ ఇక్కడ మనకి టీకి డి అని చెప్పేసి ఆల్రెడీ ఉంది, నాకు కావాల్సింది కూడా టీనే, మళ్ళీ నాకు కూడా వచ్చేది డిఏ. సో ఇలా మనం ఎలిమినేట్ చేసుకుంటే ఆన్సర్ ఈజీ అవుతుంది. GSACZG ఆప్షన్ 4 దీంట్లో ఉంది, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్యాటర్న్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ టోటల్ కౌంట్ చేయాలి, అప్పుడు మనకి ఈజీ అయిపోద్ది. సో 1 2 3 ఈవెన్ డాషెస్తో సహా కౌంట్ చేయాలి. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో 18 అంటే 6 6 6 అయినా అయ్యి ఉండవచ్చు, 3 3 3 అయినా ఉండొచ్చు. బట్ నాకు ఇక్కడ XYZ 3 అవపడుతున్నాయి కాబట్టి నేను 3 3A కౌంట్ చేద్దాం. 3 3A సపరేట్ చేసేయాలి. ఇలా సపరేట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు XY నాకు ఏమి మిస్ అయింది, జెడ్ మిస్ అయింది. నెక్స్ట్ YZ X మిస్ అయింది. నెక్స్ట్ ZY ఉంది, సో X మిస్ అయింది. XY Z మిస్ అయింది. నెక్స్ట్ Y X ఉంది, Z మిస్ అయింది. ZX మిస్ అయింది. ZY ఉంది, X మిస్ అయింది. సో ZXX ZZX ZXX ZX ఇది. సో ఆప్షన్ 1లోనే నాకు ఆన్సర్ దొరికిపోయింది. సో బెటర్ ఎప్పుడైనా సరే దాన్ని పార్టీషన్ చేసుకుంటే, ఒకవేళ 20 వచ్చాయనుకో ఏం చేద్దాం, ఐదర్ 4 కానీ 5 కానీ పార్ట్స్ చేయాలి, అలా అనమాట. నెక్స్ట్ ఒక సిలాయిజం క్వశ్చన్ ఇచ్చాడు, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సమ్ ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్స్. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఆల్ మేనేజర్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో వీళ్ళంతా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఈజీ అని రాద్దాం, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో సారీ, మళ్ళీ ఇది రాసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా. సో ఇప్పుడు నన్ను ఏమంటున్నాడు, ఆల్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఎంప్లాయీస్ అందరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందా, మన చేతిలో లేదు ఇది. నెక్స్ట్ ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ మేనేజర్స్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరు మేనేజర్స్ అవుతారా, నో, ఈ పార్ట్ ఉంది కదా ఎక్స్ట్రా, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ సమ్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో ఎంప్లాయీస్కి మేనేజర్కి లింక్ ఉంది, వీళ్ళందరూ ఇది అంటున్నారు కాబట్టి రెండింటికి లింక్ ఉంది కదా. సో ఇది కరెక్ట్. సో ఓన్లీ ఆర్ అనేది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే ఫార్ములా వేసేసి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, బేసిక్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆప్షన్స్ కూడా చూడాలి. ఆప్షన్స్, సో ఇది 30 degrees ఉంది, 54 degrees ఉంది, 72 degrees ఉంది, 43 degrees ఉంది. రైట్, ఐ కెన్ షో యూ దట్. ఇమాజిన్ చేసుకొని రాయొచ్చు, లేదంటే ఇక్కడ చూసుకొని కూడా చేయొచ్చు. సో సింపుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ నన్ను ఏమంటున్నాడు, 742. సో సపోజ్ ఇది 12, ఇది 3, ఇది 6, ఇది 9 అయితే కనుక 7, ఇది 8, ఇది 742. సో ఆటోమేటిక్గా ఇది ఆల్మోస్ట్ 8 దగ్గరకు వచ్చేస్తుంది కదా. 8కి 7కి 8కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ 42 అంటే ఇక్కడికి వచ్చేస్తుంది, ఇది ఒకటి. నెక్స్ట్ ఏమంటుండే 518. సో 5, ఇది 4, ఇది 5, 518. సో 5 దాటేసి ఉంటుంది కదా, 5 దాటేసి ఉంటుంది. 18 అంటే 3కి 4కి మధ్యలో ఉంటుంది. రైట్, సో ఆటోమేటిక్గా ఈ మధ్య జనరల్గా ఒక హవర్ హ్యాండ్లో మొత్తం టోటల్ 360 degrees ఉంటే 12 hours ఉంటుంది కాబట్టి ఎనీ 2 numbers మధ్యలో నాకు ఎంత డిస్టెన్స్ వస్తుంది, నాకు 30 degrees ఉంటుంది. సో ఇక్కడ ఒక 30 degrees, ఇక్కడ ఒక 30 degrees అంటే యావరేజ్గా వేసుకున్నా కూడా, ఇక్కడ 42 కదా, ఇది 42 వరకు వస్తుంది, 7 ఇక్కడ వస్తుంది. రైట్, సో వేసుకున్నా కూడా క్లియర్గా నాకు ఖచ్చితంగా మోర్ దెన్ 30 కావాలి. 30 + 30 వేసుకున్నా 60 కంటే ఎక్కువ ఉండాలి. సో నేను ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా సాల్వ్ చేయకుండా ఆన్సర్ పెట్టేసిన. ఐ టు హ్యావ్ గివెన్ మై ఎగ్జామ్ టుడే. సో 72 degrees అని డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద వే ద క్లాక్ మేడ్, అంటే
ఆ డిగ్రీస్ యాంగిల్ ఎంత అనేది మీకు ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. లేదు అంటే కనుక మీకు ఆ క్వశ్చన్ ఉంటుంది కదా 11/2 ఇంటూ హవర్ మైనస్ అదో ఫార్ములా, ఆ ఫార్ములాని చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్యాలెండర్ క్వశ్చన్ చాలా డిఫరెంట్గా అడిగాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న లాజిక్ ఏంటంటే ద ఇయర్ 2024 హ్యాజ్ 53 మండేస్. సో దీనికి మీరు జనరల్గా January 1st 2024 అనేది 2024 అనేది మండేతో స్టార్ట్ అయింది. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలిస్తే ఇట్స్ ఓకే, గుర్తుపెట్టుకుంటే. ఐ మీన్ ఎవ్రీథింగ్ గుర్తుపెట్టుకోలేం కాబట్టి, అదర్వైజ్ వీ నీడ్ టు సాల్వ్ అకార్డింగ్ టు ద ఫార్ములా. మళ్ళీ 2000కి ఇయర్కి కోడ్ పెట్టేసి అవన్నీ 24 ఇయర్స్ 24 ఇయర్స్ గడిచాయి కాబట్టి ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి కనుక్కోవడం కోసం 6 లీప్ ఇయర్స్ వస్తాయని చెప్పి, అది కూడా లీప్ ఇయర్కి మళ్ళీ 1 యాడ్ చేసి ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మండేతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మండేతో స్టార్ట్ అవుతుంది, మనకు అలానే వస్తుంది ఆన్సర్. బట్ ద థింగ్ హియర్ ఇట్ ఈస్, ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇది ఒకటి చెప్పాడు, హ్యాస్ 53 మండేస్. ఎప్పుడు 53 మండేస్తో అవుతుంది అని అంటే ఆ డేతోనే స్టార్ట్ అవుతే అన్ని డేస్ వస్తాయి అన్నమాట. కాబట్టి ఇది రైట్ అనమాట. రైట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 365 డేస్లో సపోజ్ ఈ ఇయర్ నాకు మండేతో స్టార్ట్ అయిందని అనుకుందాం. ఈ ఇయర్ మండేతో స్టార్ట్ అయితే లాస్ట్ డే కూడా మండేనే అవుతుంది. సో ఈ మండే అనేది నాకు ఏమవుతుంది, 2 టైమ్స్ వచ్చింది. ఐ మీన్ ఎక్స్ట్రా 1 టైం వస్తుంది అనమాట. అన్ని మండే టు సండే ఇలా అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే నాకు 364 డేస్ అయిపోతుంది. ఇంకొక డే నాకు ఏమవుతుంది, మళ్ళీ మండే అవుతుంది. కాబట్టి నాకు నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, ట్యూస్డే అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ January 1st ఏమవ్వాలి, ట్యూస్డే అవ్వాలి. అఫ్కోర్స్ ఇక్కడ నాకు December 30 నాకు మండే అవుతుంది. ఎందుకు, ఇది లీప్ ఇయర్ కాబట్టి. ట్యూస్డేతో ఎండ్ అవుతుంది నాకు, నెక్స్ట్ వెనస్డేతో స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ ద ఇయర్ 2027 హ్యాజ్ 53 సాటర్డేస్. సో ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో 2027 అనేది ఏ డేతో స్టార్ట్ అయింది, అప్పుడు మనకు ఆన్సర్ చేయడానికి ఉంటుంది అనమాట. అండ్ 2027 ఈజ్ నాట్ లీప్ ఇయర్ కాదు కాబట్టి ఖచ్చితంగా అది సాటర్డేతో స్టార్ట్ అవుతేనే వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. రైట్, సో ఆల్రెడీ ఇప్పుడు మనం 2024 గురించి డిస్కస్ చేసాం. 2024 మండేతో స్టార్ట్ అయితే 25 వెనస్డేతో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అది లీప్ ఇయర్ కాబట్టి. నెక్స్ట్ 26 థర్స్డేతోని, 27 ఫ్రైడేతో స్టార్ట్ అవుతుంది. సో ఫ్రైడేతో స్టార్ట్ అయ్యేది ఫ్రైడేతోనే ఎండ్ అవుతుంది. సో ఓన్లీ 52 సాటర్డేస్ వస్తాయి కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 2028 ఎండ్స్ విత్ సాటర్డే అన్నాడు. సో ఇది ఫ్రైడేతో స్టార్ట్ అయింది కదా, నెక్స్ట్ ఏమవుతుంది, సాటర్డేతో స్టార్ట్ అవుతుంది. రైట్, సాటర్డేతో స్టార్ట్ అవుతుంది, బట్ లీప్ ఇయర్ కాకపోతే సాటర్డేతో ఎండ్ అయ్యేది. బట్ 2028 అనేది లీప్ ఇయర్ కదా, కాబట్టి సండేతో ఎండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆప్షన్ ఓన్లీ 1 ఈజ్ ట్రూ. సో దీంట్లో ఆప్షన్ 3 వచ్చింది నాకు, ఓన్లీ 1 ఈజ్ ట్రూ. రైట్, ఇంకొక క్యాలెండర్ క్వశ్చన్ ఇచ్చారు. యాక్చువల్లీ దీనికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇంతకుముందు నేను చెప్పిన క్వశ్చన్ అర్థమవుతే కనుక ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి సాల్వ్ చేయొచ్చు. సో ఈజ్ దట్ ఇయర్ ఏ లీప్ ఇయర్, ఒక ఇయర్ లీప్ ఇయర్ అయినా కాదని అడుగుతున్నాడు. సో 1st January అండ్ 31st December అంటే ఫస్ట్ డే లాస్ట్ డే ఆఫ్ దట్ ఇయర్, నాట్ ద సేమ్ డేస్ ఆఫ్ ద వీక్. సో సేమ్ డేస్ ఆఫ్ ద వీక్ అయితే ఏమవుతుంది, నాట్ లీప్ ఇయర్. సేమ్ డేస్ ఆఫ్ ద మండేతో స్టార్ట్ అయ్యి, ఇందాక మనం చూసాం కదా, మండేతో స్టార్ట్ అయ్యి మండేతో ఎండ్ అయిందని అనుకో, అదేమవుద్ది అన్నట్టు నాట్ లీప్ ఇయర్. సో ఇక్కడ ఏమంటున్నాడు, అలా అవ్వట్లేదు అంటున్నాడు, అంటే లీప్ ఇయర్ అని చెప్పొచ్చు. సో అంటే విత్ ఫస్ట్ వీ కెన్ సే ద ఆన్సర్. అండ్ ద ఇయర్ హ్యాస్ 53 సండేస్. సో సింపుల్గా సపోజ్ ఒక ఇయర్ ఉంది, ఒక ఇయర్ సండేతో స్టార్ట్ అయిందని అనుకుందాం. రైట్, మళ్ళీ అది సండేతోనే ఎండ్ అయిపోయింది అనుకో, అది లీప్ ఇయర్ కాదు. లేదు, నేను ఒకవేళ అది సాటర్డేతో స్టార్ట్ అయింది, సాటర్డేతో స్టార్ట్ అయినా కూడా అది లీప్ ఇయర్ అయితే కనుక సో 53 సండేస్ వస్తాయి కదా. కాబట్టి సో వీ కెనాట్ సే ఫ్రమ్ దిస్. సో ఓన్లీ వన్ ఎలోన్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ A+B అనే ఒక బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ సింపుల్ డైరెక్ట్ అడగకుండా కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చాడు. వీ నీడ్ టు చెక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్. సో ఇక్కడ ఏమన్నానంటే నాకు Pకి S మదర్ ఇన్ లా అవ్వాలి. P ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ S. సో దీని కొరకు మనము చెక్ చేయాలి ఇప్పుడు. సో P అండ్ Q అన్నాడు. సో P అండ్ అంటే ఏంటి, సిస్టర్. P సిస్టర్ ఆఫ్ Q. ప్లస్ అంటే ఏంటి, ప్లస్ అంటే మదర్. సో ఈమె మదర్, ఎవరికి మదర్, ఆర్కి మదర్. ఎట్ ది రేట్ అన్నాడు. ఎట్ ది రేట్ అంటే ఏంటి, ఇక్కడ ఫాదర్.
సో ఫాదర్, ఎవరి ఫాదరు? ఫాదర్ అనగానే నాకు ఇప్పుడు ఖచ్చితంగా థర్డ్ జనరేషన్లోకి వెళ్తుంది, కాబట్టి దిస్ ఈజ్ నాట్. నెక్స్ట్ పి, ప్లస్ అన్నాడు. ప్లస్ అంటే ఏంటి? ప్లస్ మదర్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ మైనస్ అంటే ఏంటి? బ్రదర్ ఆఫ్ హూమ్? ఆర్. ఎట్ ది రేట్ అంటే ఏమి ఇచ్చాడు? ఫాదర్ అగైన్. సో నెక్స్ట్ జనరేషన్లోకి వెళ్తుంది, కాబట్టి నో నీడ్ టు చెక్ ఇట్. నెక్స్ట్ పి, మైనస్ అన్నాడు. మైనస్ అంటే బ్రదర్ ఆఫ్ హూమ్? క్యూ. ప్లస్ ఈజ్ మదర్ ఆఫ్ హూమ్? ఆర్. నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ ఏంటి? సిస్టర్. ఎవరి సిస్టర్? ఎస్. సో సిస్టర్ వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదరు. సో ఇక్కడ అసలు ఫస్ట్ నాకు ఏంటి? పీ ఈజ్ ద మదర్ ఇన్ లా అన్నాడు. ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడే మనం పక్కన పెట్టేసాలి కదా, ఫీమేల్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ ఏమన్నాడు? పి. ఖచ్చితంగా ఈ 3 కరెక్ట్గా చెక్ చేశానన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఆ లాస్ట్ వన్ ఆన్సర్ పెట్టేయచ్చు, బట్ వీ నీడ్ టు చెక్. సో ఇప్పుడు పి ప్లస్ అంటే ఏంటి? మదర్. ఎవరి మదర్? క్యూకి మదర్. నెక్స్ట్ ఎట్ ది రేట్ అంటే ఫాదర్. ఎవరి ఫాదర్? సారీ, ఎట్ ది రేట్ ఈస్ ఫాదర్ ఆఫ్ బి. ఆర్. రైట్. ఇక్కడ పర్సంటేజ్ అన్నాడు. పర్సంటేజ్ అంటే ఏంటి? డాటర్ ఆఫ్ బి. అంటే ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ ఎస్. ఇక్కడ డాటర్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఫాదర్ ఉన్నాడు, కాబట్టి ఇక్కడ మదర్ అనమాట. రైట్. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి? పీకి మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్ అవ్వాలి. సో ఎస్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ పి. సో మదర్ ఇన్ లానే కదా. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చారు. సో క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఈజ్ లోవర్ ఇన్ ఎ స్టేట్ విత్ హయ్యర్ లిటరసీ రేట్. సో హయ్యర్ లిటరసీ రేట్ హై ఉన్న చోట ఉమెన్ మీద జరిగే క్రైమ్స్ తక్కువ ఉన్నాయి, లోవర్ అన్నాడు. నెక్స్ట్ హయ్యర్ లిటరసీ రేట్ లీడ్స్ టు బెటర్ ఎకానమీ. సో ఇక్కడ అదే హయ్యర్ లిటరసీ రేట్ గురించే మాట్లాడుతున్నాడు. దీంతో నాకు ఈ కాజ్తో నాకు వచ్చే ఎఫెక్ట్ ఏంటి? క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అనేది తక్కువ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఇదే కాజ్తో నాకు వచ్చే ఎఫెక్ట్ ఏంటి? బెటర్ ఎకానమీ అవుతుంది. బట్ దీనికి ఏ లింక్ లేదు. సో ఈ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ లోవర్ అవుతుంది, అండ్ బెటర్ ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దేనివల్ల? హై లిటరసీ రేట్ వల్ల. సో ఈ రెండు కూడా దీని యొక్క ఎఫెక్ట్సే, కానీ ఇండిపెండెంట్గా. సో ఆప్షన్ 2, బోత్ 1 and 2 ఆర్ ఇండిపెండెంట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద సేమ్ కాజ్ ఏంటి? ఇక్కడ హయ్యర్ లిటరసీ రేట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదేంటంటే ఈ అజంప్షన్స్ కొంచెం డౌట్ఫుల్గా ఉంటాయి, బట్ స్టిల్ వీ నీడ్ టు కంక్లూడ్. సో యాజ్ ఇట్ స్టాండ్స్ టుడే, సమ్ ఇండియన్ స్పోర్ట్స్ ఆర్ నాట్ వాట్ దే వర్ వన్స్. ఇండియా హ్యాడ్ సిగ్నిఫికెంట్ విక్టరీస్ ఇన్ ఫుట్బాల్ అండ్ హాకీ ఎర్లియర్. సో ఇంతకుముందు ఫుట్బాల్, హాకీలో మంచిగా ఉండే, ఇప్పుడు సరిగ్గా లేదు అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి కంక్లూజన్స్ ఏమంటున్నా అంటే, ప్రజెంట్లీ వీ హ్యావ్ నో గుడ్ ప్లేయర్స్ ఆఫ్ ఫుట్బాల్, హాకీ ఇన్ అవర్ కంట్రీ. సో దీన్ని మనం కంక్లూడ్ చేయడానికి లేదు, రైట్? వేరే రీజన్స్ ఉండొచ్చు కదా. నెక్స్ట్, ఇండియా లాస్ట్ మెనీ ఫుట్బాల్, హాకీ మ్యాచెస్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. ఇది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకనంటే కనుక ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగాలేదు అని అంటున్నాడు అని అంటే ఈ మధ్య ఏం గెలవలేదు అన్నట్టే కదా, ఓడిపోతున్నాం అనే కదా అర్థం. కాబట్టి 2 అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఫస్ట్ 1ని మనం చెప్పడానికి అంటే ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ అనమాట. కాబట్టి ఓన్లీ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా స్టేట్మెంట్ అండ్ ఇంప్లిసిటీ గురించి ఇచ్చాడు. ద పాస్ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఏ కాలేజ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్. స్టూడెంట్స్ యొక్క పాస్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. సో దీనికి అజంప్షన్స్ ఏమి ఇచ్చాడంటే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గో ఫర్ హయ్యర్ స్టడీస్. సో హయ్యర్ స్టడీస్కి వెళ్ళిపోతారు. పాస్ పర్సంటేజ్ అయినప్పుడు బై డిఫాల్ట్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మోస్ట్ అన్నాడు, మోస్ట్లీ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ స్టూడెంట్స్ స్టడీడ్ మోర్ ఎఫిషియెంట్లీ దెన్ బిఫోర్. సో ఇంతకుముందు కంటే వాళ్ళు బాగా చదివారు అని చెప్తున్నారు. సో ఇట్ మే బీ లైక్ దట్. అంటే ఇది మనం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఎందుకనంటే కనుక ఆఫ్ కోర్స్ ద పేపర్ మే బీ ఈజీ, వాళ్ళ ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఈజీ అవ్వచ్చు, సో దట్ అవ్వచ్చు కదా. కాబట్టి సెకండ్ కేస్ మనం ఖచ్చితంగా తీసుకోవడానికి లేదు, బట్ 1 అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఐదర్ దీనికి ఖచ్చితంగా అయితే ఆన్సర్ చెప్పలేము, ఐదర్ ఓన్లీ 1 అవ్వాలి, లేదంటే బోత్ 1 and 2 అయి ఉండాలి. సో యాజ్ వి డిస్కస్డ్ ఆల్రెడీ, సో మనం ఏదైతే అనుకున్నామో
ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దామని అన్నాం. సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రమ్ రీజనింగ్ అండ్ డిఐ. సో ఐ హోప్ యూ గాట్ ఇట్ హెల్ప్ఫుల్. సో నిజంగా మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనిల్ ఫర్ మ్యాథ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.